యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వచ్చినాడంటే, యేసుప్రభువు దయాళుడుగా ఉంటూ వచ్చినాడు, దయ కలిగిన గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు. నీకోసం నాకోసం ప్రత్యేకంగా సమస్త సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు ఏం చేస్తూ వచ్చినాడంటే, సమస్తాన్ని సర్వస్వాన్ని విడిచిపెట్టి సంపూర్తిగా భూమి మీదకి నీకోసం నాకోసం దిగి వస్తూ వచ్చినాడు. కాబట్టి అతను మామూలు మనిషి రూపంలో మనిషి శరీరధారిగా వస్తూ వచ్చినాడు. తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. సమాధిలో ఉంటూ వచ్చినాడు. సమాధి నుండి తిరిగి లేస్తూ వచ్చినటువంటి గొప్ప సర్వశక్తి గల గొప్ప దేవుడు. కాబట్టి నన్ను రక్షించడానికి కోసం ప్రత్యేకమైన నీ పాపాలని నా పాపాలని క్షమించాలనే ఉద్దేశంతో నీ యొక్క పాపాలని రక్తంతో కడిగి పవిత్రపరచాలని దేవుడు గొప్పగా మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తూ వచ్చినాడు మన తండ్రి యేసుప్రభువు. ఎందుకు ఆ విధంగా చెప్పి మాట్లాడుతూ వస్తూ వచ్చినాడంటే, దయ కలిగిన దేవుడు కాబట్టి నేను ఈ విధంగా వస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు నిన్ను శిక్షించకుండా గొప్పగా ప్రేమిస్తూ వచ్చిన సర్వశక్తి గల గొప్ప దేవుడు, నిన్ను ప్రత్యేకంగా దిగి వస్తూ వచ్చినట్టు గొప్ప దేవుడు, నన్ను అద్భుతంగా గొప్ప ప్రేమిస్తూ వచ్చినట్టు తిరిగి వస్తూ వచ్చిన సర్వశక్తి గొప్ప దేవుడు, సర్వకృపానిధి గొప్ప సర్వశక్తి గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు మన తండ్రి యేసుప్రభువు.